మీకు ఏం కావాలి? ఇన్ ఇంగ్లీష్ వాట్ డూ యూ వాంట్? ఇంకొకసారి వాట్ డూ యూ వాంట్ అంటే మీకు ఏం కావాలి? అతనికి ఏమి కావాలి? ఇన్ ఇంగ్లీష్ వాట్ డస్ హీ వాంట్? ఇంకొకసారి వాట్ డస్ హీ వాంట్ అంటే అతనికి ఏమి కావాలి? వాళ్ళు ఏమిటి అంటున్నారు? ఇన్ ఇంగ్లీష్ వాట్ ఆర్ దే సేయింగ్? ఇంకొకసారి వాట్ ఆర్ దే సేయింగ్ అంటే వాళ్ళు ఏమిటి అంటున్నారు? నేను పరిగెడతాను. ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ రన్. ఇంకొకసారి ఐ విల్ రన్. ఐ విల్ రన్ అంటే నేను పరిగెడతాను. మీ ఫోన్ నెంబర్ ఎంత? ఇన్ ఇంగ్లీష్ వాట్ ఈజ్ యువర్ ఫోన్ నెంబర్? ఇంకొకసారి వాట్ ఈజ్ యువర్ ఫోన్ నెంబర్ అంటే మీ ఫోన్ నెంబర్ ఎంత? మీకు ఏం కావాలి? ఇన్ ఇంగ్లీష్ వాట్ డూ యూ వాంట్? ఇంకొకసారి వాట్ డూ యూ వాంట్ అంటే మీకు ఏం కావాలి? నాకు పాలు కావాలి. ఇన్ ఇంగ్లీష్ ఐ వాంట్ మిల్క్. ఇంకొకసారి ఐ వాంట్ మిల్క్. ఐ వాంట్ మిల్క్ నాకు పాలు కావాలి. మీకు నేనేమి చేయగలను? ఇన్ ఇంగ్లీష్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఇంకొకసారి వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అంటే మీకు నేను ఏమి చేయగలను? నన్ను ఆశీర్వదించండి. ఇన్ ఇంగ్లీష్ యూ కెన్ బ్లెస్ మీ. ఇంకొకసారి యూ కెన్ బ్లెస్ మీ అంటే నన్ను ఆశీర్వదించండి. ఏం చేస్తున్నారు? ఇన్ ఇంగ్లీష్ వాట్ ఆర్ యు డూయింగ్? వన్స్ అగైన్ వాట్ ఆర్ యు డూయింగ్? వాట్ ఆర్ యు డూయింగ్ అంటే ఏం చేస్తున్నారు? నేను రాస్తున్నాను. ఇన్ ఇంగ్లీష్ ఐ ఆమ్ రైటింగ్. ఇంకొకసారి ఐ ఆమ్ రైటింగ్. ఐ ఆమ్ రైటింగ్ నేను రాస్తున్నాను. ఏం చేశావు? ఇన్ ఇంగ్లీష్ వాట్ డిడ్ యు డూ? ఇంకొకసారి వాట్ డిడ్ యు డూ అంటే ఏం చేశావు? నేను పడుకున్నాను. ఇన్ ఇంగ్లీష్ ఐ స్లెప్ట్. ఇంకొకసారి ఐ స్లెప్ట్. ఐ స్లెప్ట్ నేను పడుకున్నాను. ఏం చేశావు? ఇన్ ఇంగ్లీష్ వాట్ విల్ యూ డూ? ఇంకొకసారి వాట్ విల్ యూ డూ? వాట్ విల్ యూ డూ అంటే ఏం చేశావు? ఆమె ఏమి రాస్తున్నది? ఇన్ ఇంగ్లీష్ వాట్ ఈజ్ షీ రైటింగ్? ఇంకొకసారి వాట్ ఈజ్ షీ రైటింగ్ అంటే ఆమె ఏమి రాస్తున్నది? అతను ఏం చేస్తాడు? ఇన్ ఇంగ్లీష్ వాట్ విల్ హీ డూ? ఇంకొకసారి వాట్ విల్ హీ డూ అంటే అతను ఏం చేస్తాడు? అతను గుడికి వెళతాడు. ఇన్ ఇంగ్లీష్ హీ విల్ గో టు ద టెంపుల్. ఇంకొకసారి హీ విల్ గో టు ది టెంపుల్ అంటే అతను గుడికి వెళతాడు. అతను కొత్త బట్టలు వేసుకుంటాడు. ఇన్ ఇంగ్లీష్ హీ విల్ వేర్ ఏ న్యూ డ్రెస్. ఇంకొకసారి హీ విల్ వేర్ ఏ న్యూ డ్రెస్ అతను కొత్త బట్టలు వేసుకుంటాడు. ఆమె ఉత్తరం రాస్తున్నది. ఇన్ ఇంగ్లీష్ షీ ఈస్ రైటింగ్ ఏ లెటర్. ఇంకొకసారి షీ ఈస్ రైటింగ్ ఏ లెటర్ ఆమె ఉత్తరం రాస్తున్నది. అతనికి యాపిల్ జ్యూస్ కావాలి. ఇన్ ఇంగ్లీష్ హీ వాంట్స్ యాపిల్ జ్యూస్. ఇంకొకసారి హీ వాంట్స్ యాపిల్ జ్యూస్ అతనికి యాపిల్ జ్యూస్ కావాలి. వాళ్ళు శ్లోకాలు పఠిస్తున్నారు. ఇన్ ఇంగ్లీష్ దే ఆర్ చాంటింగ్ శ్లోకాస్.
ఇంకొకసారి దే ఆర్ చాంటింగ్ శ్లోకాస్ అంటే వాళ్ళు శ్లోకాలు పఠిస్తున్నారు. నాకు మంచినీళ్ళు కావాలి. ఇన్ ఇంగ్లీష్ ఐ వాంట్ వాటర్. ఇంకొకసారి ఐ వాంట్ వాటర్. ఐ వాంట్ వాటర్. నాకు మంచినీళ్ళు కావాలి. ఇప్పుడు టైం ఎంత? ఇన్ ఇంగ్లీష్ వాట్ ఈస్ ది టైం. ఇంకొకసారి వాట్ ఈస్ ది టైం అంటే ఇప్పుడు టైం ఎంత. ఇప్పుడు 8 అయ్యింది. ఇన్ ఇంగ్లీష్ నౌ ద టైమ్ ఈస్ 8. ఇంకొకసారి నౌ ద టైమ్ ఈస్ 8 అంటే ఇప్పుడు 8 అయ్యింది. నౌ ద టైమ్ ఈస్. ఆ పండు ఎలా ఉంది? ఇన్ ఇంగ్లీష్ హౌ ఈస్ దట్ ఫ్రూట్. ఇంకొకసారి హౌ ఈస్ దట్ ఫ్రూట్ అంటే ఆ పండు ఎలా ఉంది. మీ ప్రయాణం ఎలా ఉంది? ఇన్ ఇంగ్లీష్ హౌ వాజ్ యువర్ జర్నీ. ఇంకొకసారి హౌ వాజ్ యువర్ జర్నీ అంటే మీ ప్రయాణం ఎలా ఉంది. మీ దగ్గు ఎలా ఉంది? ఇన్ ఇంగ్లీష్ హౌ ఈజ్ యువర్ కాఫ్. ఇంకొకసారి హౌ ఈజ్ యువర్ కాఫ్ అంటే మీ దగ్గు ఎలా ఉంది. అది ఎలా చేశారు? ఇన్ ఇంగ్లీష్ హౌ డిడ్ యూ మేక్ దట్. ఇంకొకసారి హౌ డిడ్ యూ మేక్ దట్ అంటే అది ఎలా చేశారు. చాలా రుచిగా ఉంది. ఇన్ ఇంగ్లీష్ ఇట్ టేస్ట్ వెరీ గుడ్. ఇంకొకసారి ఇట్ టేస్ట్ వెరీ గుడ్. చాలా రుచిగా ఉంది. ఇప్పుడు పర్వాలేదు. ఇన్ ఇంగ్లీష్ నౌ ఇట్ ఈస్ ఓకే. ఇంకొకసారి నౌ ఇట్ ఈస్ ఓకే అంటే ఇప్పుడు పర్వాలేదు. దాన్ని నేను చేయలేదు. ఇన్ ఇంగ్లీష్ ఐ డిడ్ నాట్ మేక్ దట్. ఇంకొకసారి ఐ డిడ్ నాట్ మేక్ దట్ అంటే దాన్ని నేను చేయలేదు. ఇది ఏమిటి? ఇన్ ఇంగ్లీష్ వాట్ ఈస్ దిస్. ఇంకొకసారి వాట్ ఈస్ దిస్ అంటే ఇది ఏమిటి. ఇది పుస్తకం. ఇన్ ఇంగ్లీష్ దిస్ ఈస్ బుక్. ఇంకొకసారి దిస్ ఈస్ బుక్ అంటే ఇది పుస్తకం. అది ఏమిటి? ఇన్ ఇంగ్లీష్ వాట్ ఈస్ దట్. ఇంకొకసారి వాట్ ఈస్ దట్ అది ఏమిటి. మీ మామయ్య ఎలా ఉన్నాడు? ఇన్ ఇంగ్లీష్ హౌ ఈజ్ యువర్ అంకుల్. ఇంకొకసారి హౌ ఈజ్ యువర్ అంకుల్. మీ మామయ్య ఎలా ఉన్నారు. మీ ఉద్యోగం ఎలా ఉంది? ఇన్ ఇంగ్లీష్ హౌ ఈజ్ యువర్ జాబ్. ఇంకొకసారి హౌ ఈజ్ యువర్ జాబ్ అంటే మీ ఉద్యోగం ఎలా ఉంది. నా ఉద్యోగం బాగుంది. ఇన్ ఇంగ్లీష్ మై జాబ్ ఈజ్ ఫైన్. ఇంకొకసారి మై జాబ్ ఈజ్ ఫైన్ అంటే నా ఉద్యోగం బాగుంది. అతని సైకిల్ ఎలా ఉంది? ఇన్ ఇంగ్లీష్ హౌ ఈజ్ హిస్ బైస్కిల్. ఇంకొకసారి హౌ ఈజ్ హిస్ బైస్కిల్ అంటే అతని సైకిల్ ఎలా ఉంది. వాళ్ళు ఎలా వెళ్ళారు? ఇన్ ఇంగ్లీష్ హౌ డిడ్ దే గో. ఇంకొకసారి హౌ డిడ్ దే గో అంటే వాళ్ళు ఎలా వెళ్ళారు. వాళ్ళు ట్రైన్లో వెళ్ళారు. ఇన్ ఇంగ్లీష్ దే వెంట్ బై ట్రైన్. ఇంకొకసారి దే వెంట్ బై ట్రైన్ అంటే వాళ్ళు ట్రైన్లో వెళ్ళారు. వాళ్ళు ఎలా పాడుతారు? ఇన్ ఇంగ్లీష్ హౌ డిడ్ దే సింగ్. ఇంకొకసారి హౌ డూ దే సింగ్ అంటే వాళ్ళు ఎలా పాడుతారు.
వాళ్ళు బాగా పాడుతారు. ఇన్ ఇంగ్లీష్ దే సింగ్ వెరీ గుడ్. ఇంకొకసారి దే సింగ్ వెరీ గుడ్ అంటే వాళ్ళు బాగా పాడుతారు. ఆ పుస్తకం ఎలా ఉంది? ఇన్ ఇంగ్లీష్ హౌ ఈస్ దట్ బుక్? ఇంకొకసారి హౌ ఈస్ దట్ బుక్ అంటే ఆ పుస్తకం ఎలా ఉంది? చాలా ఆసక్తికరంగా ఉంది. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇంకొకసారి ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అంటే చాలా ఆసక్తిగా ఉంది. ఇక్కడికి ఎలా వచ్చారు? ఇన్ ఇంగ్లీష్ హౌ డిడ్ యూ కమ్ హియర్? ఇంకొకసారి హౌ డిడ్ యూ కమ్ హియర్ అంటే ఇక్కడికి ఎలా వచ్చారు? బస్సులో వచ్చాను. ఇన్ ఇంగ్లీష్ ఐ కేమ్ బై బస్. ఇంకొకసారి ఐ కేమ్ బై బస్ అంటే బస్సులో వచ్చాను. అది ఎలా ఉంది? ఇన్ ఇంగ్లీష్ హౌ ఈస్ దట్? ఇంకొకసారి హౌ ఈస్ దట్ అంటే అది ఎలా ఉంది. అది చాలా బాగుంది. ఇన్ ఇంగ్లీష్ దట్ ఈస్ బ్యూటిఫుల్. ఇంకొకసారి దట్ ఈస్ బ్యూటిఫుల్ అంటే అది చాలా బాగుంది. మీ కుటుంబంలో అంతా బాగున్నారా? ఇన్ ఇంగ్లీష్ హౌ ఈస్ యువర్ ఫ్యామిలీ? ఇంకొకసారి హౌ ఈస్ యువర్ ఫ్యామిలీ అంటే మీ కుటుంబంలో అంతా బాగున్నారా? అందరూ బాగున్నారు. ఇన్ ఇంగ్లీష్ దే ఆర్ ఫైన్. ఇంకొకసారి దే ఆర్ ఫైన్ అంటే అందరూ బాగున్నారు. మీకేమైనా సహాయం చేయగలనా? ఇన్ ఇంగ్లీష్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఇంకొకసారి హౌ కెన్ ఐ హెల్ప్ యూ అంటే మీకేమైనా సహాయం చేయగలనా? మీకు తర్వాత చెబుతాను. ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ టెల్ యూ లేటర్. ఇంకొకసారి ఐ విల్ టెల్ యూ లేటర్ అంటే మీకు తర్వాత చెబుతాను. మీ అమ్మగారు ఎలా ఉన్నారు? ఇన్ ఇంగ్లీష్ హౌ ఈజ్ యువర్ మదర్? ఇంకొకసారి హౌ ఈజ్ యువర్ మదర్ అంటే మీ అమ్మగారు ఎలా ఉన్నారు? అమ్మ ఆరోగ్యం బాగా లేదు. ఇన్ ఇంగ్లీష్ మై మదర్ ఈజ్ నాట్ వెల్. ఇంకొకసారి మై మదర్ ఈజ్ నాట్ వెల్ అంటే అమ్మ ఆరోగ్యం బాగా లేదు. మీ అన్నయ్య బాగున్నారా? ఇన్ ఇంగ్లీష్ హౌ ఈజ్ యువర్ బ్రదర్? ఇంకొకసారి హౌ ఈజ్ యువర్ బ్రదర్ అంటే మీ అన్నయ్య బాగున్నారా? మీ టీచర్ ఎలా ఉన్నారు? ఇన్ ఇంగ్లీష్ హౌ ఈజ్ యువర్ టీచర్? ఇంకొకసారి హౌ ఈజ్ యువర్ టీచర్? మీ టీచర్ ఎలా ఉన్నారు? మా టీచర్ అలసిపోయి ఉన్నారు. ఇన్ ఇంగ్లీష్ మై టీచర్ ఈస్ టైర్డ్. ఇన్ ఇంగ్లీష్ మై టీచర్ ఈస్ టైర్డ్ అంటే మా టీచర్ అలసిపోయి ఉన్నారు. నువ్వు ఎలా వెళతావు? ఇన్ ఇంగ్లీష్ హౌ విల్ యు గో? ఇంకొకసారి హౌ విల్ యు గో అంటే నువ్వు ఎలా వెళతావు? నేను నడిచి వెళతాను. ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ వాక్. వన్స్ అగైన్ ఐ విల్ వాక్ అంటే నేను నడిచి వెళతాను. మీ కారు ఎలా ఉంది? ఇన్ ఇంగ్లీష్ హౌ ఈజ్ యువర్ కార్? ఇంకొకసారి హౌ ఈజ్ యువర్ కార్ అంటే మీ కారు ఎలా ఉంది? నా కారు బాగా నడుస్తుంది. ఇన్ ఇంగ్లీష్ మై కార్ రన్స్ గుడ్. ఇంకొకసారి మై కార్ రన్స్ గుడ్. నా కారు బాగా నడుస్తుంది. మీ ట్రిప్ ఎలా జరిగింది? ఇన్ ఇంగ్లీష్ హౌ వాస్ యువర్ ట్రిప్?
ఇంకొకసారి హౌ వాస్ యువర్ ట్రిప్ అంటే మీ ట్రిప్ ఎలా జరిగింది. నా ట్రిప్ చాలా బాగా జరిగింది. ఇన్ ఇంగ్లీష్ మై ట్రిప్ వాస్ ఎక్సలెంట్. ఇంకొకసారి మై ట్రిప్ వాస్ ఎక్సలెంట్ అంటే నా ట్రిప్ బాగా జరిగింది. మీ పిన్ని ఆర్ అత్త ఎలా ఉన్నారు. ఇన్ ఇంగ్లీష్ హౌ ఈజ్ యువర్ ఆంట్. ఇంకొకసారి హౌ ఈజ్ యువర్ ఆంట్ అంటే మీ పిన్ని అత్త ఎలా ఉన్నారు. మా అత్తకి తలనొప్పిగా ఉంది. ఇన్ ఇంగ్లీష్ మై ఆంట్ హ్యాస్ హెడేక్. వన్స్ అగైన్ మై ఆంట్ హ్యాస్ హెడేక్. మా అత్తకి తలనొప్పిగా ఉంది. నేను వస్తే అతను వస్తాడు. ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ ఐ కమ్స్ హీ విల్ కమ్. ఇంకొకసారి ఇఫ్ ఐ కమ్స్ హీ విల్ కమ్ అంటే నేను వస్తే అతను వస్తాడు. నేను నడవగలను. ఇన్ ఇంగ్లీష్ ఐ కెన్ వాక్. ఇంకొకసారి ఐ కెన్ వాక్ అంటే నేను నడవగలను. నేను ఇక్కడ ఉంటాను. ఇన్ ఇంగ్లీష్ ఐ విల్ బీ హియర్. నేను నడవడానికి ఇష్టపడతాను. ఇన్ ఇంగ్లీష్ ఐ లైక్ టు వాక్. ఇంకొకసారి ఐ లైక్ టు వాక్ నేను నడవడానికి ఇష్టపడతాను. అతను ఇక్కడకు బహుశా వస్తూ ఉంటాడు. ఇన్ ఇంగ్లీష్ హీ మైట్ బీ కమింగ్ హియర్. ఇంకొకసారి హీ మైట్ బీ కమింగ్ హియర్ అంటే అతను ఇక్కడకు బహుశా వస్తూ ఉంటాడు. చిన్న ప్రశ్నలు అడగండి. ఇన్ ఇంగ్లీష్ ఆస్క్ షార్ట్ క్వశ్చన్స్. ఇంకొకసారి ఆస్క్ షార్ట్ క్వశ్చన్స్. చిన్న ప్రశ్నలు అడగండి. ఆస్క్ షార్ట్ క్వశ్చన్స్. నేను అన్ని ప్రశ్నలు ఆమెను అడిగాను. ఇన్ ఇంగ్లీష్ ఐ ఆస్క్డ్ హర్ ఆల్ క్వశ్చన్స్. ఇంకొకసారి ఐ ఆస్క్డ్ హర్ ఆల్ క్వశ్చన్స్. చాలా మంది ప్రజలు వచ్చారు. ఇన్ ఇంగ్లీష్ మెనీ పీపుల్ కేమ్. ఇంకొకసారి మెనీ పీపుల్ కేమ్ అంటే చాలా మంది ప్రజలు వచ్చారు. మన ఆలోచనలు మారితేనే మన భవిష్యత్తు మారుతుంది. ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ అవర్ థాట్స్ విల్ చేంజ్ అవర్ ఫ్యూచర్ విల్ చేంజ్. ఇంకొకసారి ఇఫ్ అవర్ థాట్స్ విల్ చేంజ్ అవర్ ఫ్యూచర్ విల్ బి చేంజ్. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఇలాగే చేస్తున్నావు. ఇన్ ఇంగ్లీష్ ఐ టోల్డ్ మెనీ టైమ్స్ యు ఆర్ డూయింగ్ సేమ్. ఇంకొకసారి ఐ టోల్డ్ మెనీ టైమ్స్ యు ఆర్ డూయింగ్ సేమ్. ఎప్పుడొచ్చారు. ఇన్ ఇంగ్లీష్ వెన్ డిడ్ యు కమ్. ఇంకొకసారి వెన్ డిడ్ యు కమ్ ఎప్పుడొచ్చారు. నువ్వు దీన్ని ఎప్పుడు కనిపెట్టావు. ఇన్ ఇంగ్లీష్ వెన్ డిడ్ యూ ఫైండ్ దిస్. ఇంకొకసారి వెన్ డిడ్ యూ ఫైండ్ దిస్. నువ్వు దీన్ని ఎప్పుడు కనిపెట్టావు. నువ్వు నిన్న రాలేదా. ఇన్ ఇంగ్లీష్ డిడెంట్ యూ కమ్ ఎస్టర్డే. నీ ఆలోచనలు తప్పుగా ఉన్నాయి. ఇన్ ఇంగ్లీష్ యువర్ థాట్స్ ఆర్ రాంగ్లీ. ఇంకొకసారి యువర్ థాట్స్ ఆర్ రాంగ్లీ. నీ ఆలోచనలు తప్పుగా ఉన్నాయి. మిమ్మల్ని పిలిచేది. ఇన్ ఇంగ్లీష్ ఐ యామ్ కాలింగ్ యూ. ఇంకొకసారి ఐ యామ్ కాలింగ్ యూ. మిమ్మల్ని పిలిచేది. ఆమె నిన్ను అడిగింది. ఇన్ ఇంగ్లీష్ షీ ఆస్క్డ్ యూ. ఇంకొకసారి షీ ఆస్క్డ్ యూ. ఆమె నిన్ను అడిగింది. షీ ఆస్క్డ్ యూ. ఆమె నిన్ను పిలవలేదు. ఇన్ ఇంగ్లీష్ డిడెంట్ షీ కాల్ యూ. ఇంకొకసారి డిడెంట్ షీ కాల్ యూ. ఆమె నిన్ను పిలవలేదా. తల్లి ప్రేమకు మించినది లేదు. ఇన్ ఇంగ్లీష్ దేర్ ఈజ్ నథింగ్ దాన్ మదర్ లవ్. ఇంకొకసారి దేర్ ఈజ్ నథింగ్ దాన్ మదర్ లవ్.
తల్లి ప్రేమకు మించింది లేదు. కళ్ళు మాట్లాడుతాయా? ఇన్ ఇంగ్లీష్ విల్ ఐస్ టాక్. ఇంకొకసారి విల్ ఐస్ టాక్. కళ్ళు మాట్లాడుతాయా? వర్షం పడుతుంది. ఇన్ ఇంగ్లీష్ రైన్ ఈస్ ఫాలింగ్. ఇంకొకసారి రైన్ ఈస్ ఫాలింగ్. వర్షం పడుతుంది. రైన్ ఈస్ ఫాలింగ్.